ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చలమా, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు. దేవుని మాట వినడం అనేది మనం నేర్చుకోవాలి. మన జీవితంలో ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తారు? దేవుని మాటను శ్రద్ధగా వినువారు, ఆయనను వెంబడించు వారికి మరి దేవుడు ఏమిస్తాడంట? దీవెనలు ఇస్తాడంట. చాలాసార్లు నేను వ్యక్తులను గమనించాను. అంటే మేబీ నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పుడు పాస్ట్ 12 years నుంచి సంఘములో నేను ప్రతి ఒక్కరిని కూడా చాలా దగ్గరగా నేను గమనిస్తూ ఉంటాను. అంటే ఎవరు ఎప్పుడు ఎట్లా మారిపోతారు, ఎందుకు మారిపోతారు. ఎందుకు అంటే ఒక తండ్రికి తెలుసు కుమారుని గురించి, కుమార్తె గురించి. వాళ్ళు కూర్చున్న విధానాన్ని బట్టి వెంటనే మనం అబ్జర్వ్ చేసి అడుగుతాం. మన జీవితంలో మనం బాధపడుతూ ఉంటాం. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఒక కుటుంబంగా, ఫ్యామిలీ. ఏదేమైనా కాపరి అనేవారు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మేబీ మీకు అర్థం కాదు, పాస్టర్ గారికి మీ గురించి తెలుసో తెలియదో అని మీరు అనుకుంటారు. నన్ను అడగట్లేదు, మాట్లాడలేదు మీరు అనుకుంటారు. కానీ మీ గురించి ఆలోచించడం, మీ గురించి ప్రార్థించడం, మీ గురించి ఉపవాస ప్రార్థనలు చేయడం అనేది కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భంలో అంటే, దేవుడు కూడా తన బిడ్డలను అబ్జర్వ్ చేస్తాడు. దేవుడు తన పిల్లలను చాలా జాగ్రత్తగా ఆయన ఫాలో అవుతాడు. ఎంతమందికి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అకౌంట్స్ ఉన్నాయి కదా? మీకు చాలా ఇష్టమైన వాళ్ళని మీరు ఏం చేస్తారు? ఫాలో కొట్టేస్తారు. అంటే వాళ్ళు దగ్గినా, తుమ్మినా, కింద పడ్డా, నవ్వినా, ఏం చేసినా హైలైట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈరోజు పాస్టర్ పవన్ గారు నవ్వారు, ఇదొక న్యూస్. అంటే ప్రతిదీ, అంటే వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయినా ప్రతిదీ ఇది హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఆ న్యూస్ వస్తుందా, రావట్లేదా? మీకు ఇష్టమైన యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కానీ, లేకపోతే వాళ్ళు చేసే మూవీస్ కానీ, వీటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయా లేదా? మీకు నచ్చిన మినిస్ట్రీని మీరు ఫాలో అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్క మరి మీటింగ్, ఎక్కడ ఏం జరిగినా ప్రతిది అప్డేట్స్ వస్తున్నాయా లేదా? వస్తున్నాయా? దేవుడు కూడా నిన్ను ఫాలో అవుతున్నాడు. హల్లెలూయా! ఎవరు ఫాలో అవుతున్నా? నువ్వు ఫాలో అయినా కాకపోయినా, అప్డేట్స్ నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా, ఆయన నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. అలాగే కష్టాలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాయి. లేమి ఫాలో అవుతుంది, వ్యాధి ఫాలో అవుతుంది, ఇంకా మీ లైఫ్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాయి. మరి దేవుడు ఫాలో అవుతున్నాడు, ఇవన్నీ కూడా నెగిటివ్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి నన్ను. ఎలా నేను వీటి నుంచి బయటికి రావడం? సింపుల్. నువ్వు చాలామందిని ఫాలో అవుతున్నావు కదా, అందులో ఒకే ఒక్కరి ఫాలో అవ్వండి. మీకు అప్పుడు మీ మార్గం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇంతమందిని ఫాలో అవుతున్నప్పుడు ఏం చేయాలో నీ జీవితంలో నీకు అర్థం కాదు. అలాగే
నీ జీవితంలో యేసు క్రీస్తుని కనుక నువ్వు ఫాలో అవుతే ఆయనకున్నటువంటి అభిషేకము ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి నుంచి విడుదల పొందటమే కాకుండా ఆయన యొక్క ఆశీర్వాదములు ఆటోమేటిక్గా మీ పైన ప్రభావం చూపుతాయి. అంటే దేవునికి ఉన్నటువంటి అభిషేకము, ఆయన పైన ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆయన పైన ఉన్నటువంటి ఆ గొప్ప మహిమ నిన్ను ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వెళ్ళినా నువ్వు బ్లెస్ అవుతూనే ఉంటావు. ఉద్యోగం ఉన్నా నువ్వు తినడం ఆపలేదు, ఉద్యోగం లేకపోయినా, సమృద్ధి ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, నీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా నువ్వు బ్లెస్ అవుతూనే ఉంటావు. ఎప్పుడు కూడా నీ లైఫ్లో ఆ సంతోషాన్ని నువ్వు క్యారీ చేస్తావు. లేదనుకోండి ఎట్లా ఉంటుంది తెలుసు, మన లైఫ్ ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాం, మనం ఎప్పుడు బాధతోటే ఉంటాం, ఎప్పుడు ఏదో పోయినట్టే కదా. ఏదో పోయిందండి నా జీవితంలో. ఏం పోయింది? ఏం పోలే. నువ్వు దేవునికి సమయం ఇవ్వక, దేవుని సన్నిధిలో గడపక సంతోషం కోల్పోయినావు, సమాధానము కోల్పోయినావు కదా. చాలామంది సంఘానికి వచ్చి కూడా అదే బాధను అనుభవిస్తాం. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అంట నువ్వు ఎట్లా ఉండాలంటే, దేవుని దగ్గరికి నేను వచ్చాను. కొంతమంది ఇజ్రాయెల్ పోతేనే దేవుడు ఉన్నాడు అనుకుంటారు, అక్కడ దేవుడు కదా. ఇక్కడ లేడండి సంఘములో. ఎందుకుంటాడు ఇక్కడ? ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్లోనే ఉన్నాడు. అక్కడే ఉంది ఆయన సమాధి, అక్కడే పోవాలా. అడిగి పోతేనే మనకు ఆశీర్వాదం. కానీ ఈరోజు విషయం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు కొన్ని మాటలు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ స్థితిని మార్చడానికి, నిన్ను ఆ లేమిలో నుండి బయటికి తీసుకొని రావడానికి, నిన్ను బలపరిచి విశ్వాసము నీలో నింపి నిన్ను ఐశ్వర్యవంతునిగా, ఐశ్వర్యవంతురాలుగా చేయడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని నుండి వచ్చిన అభిషేకము పరిశుద్ధాత్మ ద్వారా నీ మీదికి కుమ్మరిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఉన్న చోటనే ఈ ఆత్మ చేత, ఈ అభిషేకము చేత నింపబడతావు. నీకున్నటువంటి ఆ దరిద్రము, లేమి, ఆ ఫెయిల్యూర్, ఆ నెగిటివ్ అనాయింటింగ్ నుండి నువ్వు విడుదల పొందుతావు. ఈరోజు విశ్వసించండి, ఈరోజు విశ్వాసం ఉంచండి. దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నన్ను గొప్పగా నిలబెడతాడు, నా అప్పుల నుండి నాకు ఈరోజు విడుదలని ఇస్తాడు నా దేవుడు. నా అప్పులన్నీ తీర్చుకునే సామర్థ్యమును దేవుడు నాకు ఇస్తాడు, ఆ జ్ఞానము దేవుడు నాకు ఇస్తాడు, ఆ అభిషేకము దేవుడు నాకు ఇస్తాడు. నేను బయటికి వస్తాను, నేను ఓడిపోను, నేను అప్పుల్లో మునిగిపోను. దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. నేను దేవుని బిడ్డను, ఆశీర్వాదం నన్ను విడిచిపోదు. దేవుడు నన్ను గొప్పగా దీవిస్తాడు. నేను అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా నన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలని పరిస్థితులు నేను ఉండొచ్చు, కానీ దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించే రోజు వస్తుంది. ఆ రోజు నేను సాక్షిగా నిలబడతాను. ఆ రోజు నేను సాక్షిగా నిలబడతాను. దేవుడిచ్చిన ప్రతి మాటను నేను శ్రద్ధగా వింటాను. దేవునికి సమయమునిస్తాను. నేను ప్రార్థనకు సమయమునిస్తాను, వాక్యానికి సమయం ఇస్తాను. దేవుని సన్నిధిలో
కూర్చోడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సమయం ఇస్తాను. అవును, నేను నిర్లక్ష్యము చేయను. ఈరోజు అనేకుల జీవితంలో ఆ లేమి అనే కాడి విరిగిపోయి వారి సమృద్ధిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, శాపము నుంచి విడిపించే దేవుడు ఈరోజు నీకు విడుదలనివ్వబోతా ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పండి. నజరేయుడైన యేసు నామములో ఈరోజు నా బాధ నుంచి, వ్యాధి నుండి, లేమి నుండి, నష్టముల నుండి, బలహీనతల నుండి, భయము నుండి, చేతబడి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, దయ్యముల నుండి, శత్రువు చేతుల నుండి నేను విడుదల పొంది ఉన్నాను. ఆ కట్లు విప్పబడ్డాయి. ఇప్పుడే ఆ చీకటి కాల్చబడుతుంది. ఆ మహిమ నా పైన కుమ్మరించబడుతుంది. నాలో ఉన్న చీకటి, నాలో ఉన్న బాధ, నాలో ఉన్న భయము, నాలో ఉన్న వ్యాధి వెనుకకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెలుగు నా మీదకి వస్తుందో ఆ చీకటి నన్ను విడిచిపోతుంది. దేవా, నీకు వందనాలు. ఈరోజు నా జీవితం పైన, నా కుటుంబంలో వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శాపమును నువ్వు కొట్టివేస్తున్నావని నేను నమ్ముతున్నాను. నీ రక్తముతో నన్ను పవిత్రపరిచి ఉన్నావని నమ్ముతున్నాను. ఇక నుండి నేను ఆశీర్వదించబడుతున్నాను. నా ఉద్యోగములో, వ్యాపారములో, పంట పొలాల్లో, కుటుంబములో, చదువులో, ప్రతి విషయములో నేను విజయము చూడబోతున్నాను, ధనమును చూడబోతున్నాను. నేను ఇక నుండి వ్యర్థమైన వాటిని నా జీవితంలోనికి నేను ఆహ్వానించను. వ్యర్థమైన ఖర్చులు నేను చేయను. ప్రభువా, నువ్విచ్చిన ధనము నేను నమ్మకంగా నేను కాపాడుకుంటాను. నాకు, నా పిల్లలకు, నా తరములకు, దేవుని పరిచర్యకు తప్ప నేను వ్యర్థమైన ఖర్చులు ఏవి కూడా నేను చేయను. వ్యసనాలకు నేను అస్సలే వాటిని ఖర్చు పెట్టను. ఎందుకంటే నీవు ఆశీర్వదించి నాకు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన డబ్బులను తాగుడికి కానీ, ఇదిగో పనికిరాని వ్యసనముల కొరకు నేను వాటిని ఖర్చు పెట్టను. ఎందుకంటే అందులో నా ఆశీర్వాదం ఉంది, అందులో నా దీవెన ఉంది, అందులో నా యొక్క తరతరములకు రావాల్సిన అభిషేకం ఉంది. కాబట్టి ఇక నుండి వ్యర్థమైన వాటికి నా డబ్బును నేను ఖర్చు చెయ్యను. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజు నేను అన్నిటి నుంచి, అనగా ప్రతి బంధకములో నుండి, చెప్పండి, ప్రతి బంధకములో నుండి నేను బయటికి వస్తున్నాను. యేసయ్య నా చెయ్యి పట్టుకొని నన్ను బయటికి తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.